ఏవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఓబుళవారిపల్లి మండల కేంద్రంలో ఆగస్టు 13వ తేదీ గురువారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంవిఎన్ రాజేంద్ర ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు మండల తహసీల్దార్ ఆకుల సిద్ధేశ్వరరావు, మండల సబ్ ఇన్స్పెక్టర్ సుజన్ కుమార్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఓబుళవారిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం నుండి 80వ స్వాతంత్ర దినోత్సవ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంవిఎన్ రాజేంద్ర, తహసీల్దార్ సిద్ధేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ సుజన్ కుమార్లు ఏవీ న్యూస్తో మాట్లాడుతూ ప్రజలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేస్తూ జాతీయ జెండా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలి అని, స్వచ్ఛతతో కూడిన సమాజ నిర్మాణానికి పాటుపడాలి అని అధికారులు పిలుపునిచ్చారు. స్టేట్ బ్యాంక్, ఎస్బీఐ సర్కిల్ వరకు కొనసాగిన ర్యాలీ దేశభక్తిని చాటే నినాదాలతో యువకులు, విద్యార్థులు, వివిధ శాఖల సిబ్బంది ఈ ర్యాలీలో ఉత్సాహంగా మండల అధికారులు ఎంఈఓ రెడ్డయ్య, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్కాజ్ రెడ్డి, డిప్యూటీ మండల అధికారి రామ్మోహన్ రెడ్డి, కృష్ణా పంచాయతీ కార్యదర్శులు బాలసుబ్రహ్మణ్యం, శివప్రసాద్, గిరి మరియు స్థానికులు పాల్గొన్నారు. ఏవీ న్యూస్ ఓబుళవారిపల్లి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఆగస్టు 15న జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ యాక్టివిటీస్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ర్యాలీస్ కండక్ట్ చేయడము, అలాగే ప్రభుత్వ భవనాల మీద త్రివర్ణ పతాకం ఎగరేయడము, అలాగే మానవహారం కండక్ట్ చేయడము, ఇలాంటి కార్యక్రమాల నుంచి ఈ యాక్టివిటీస్లో భాగంగా మనం నిర్వహిస్తున్నాము. రేపు కూడా ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులతోనూ అధికారులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వాతంత్రం 80 సంవత్సరాలు పురస్కరించుకొని ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఇందులో భాగం కావాలి అని చెప్పని స్ఫూర్తిదాయకంగా చేస్తున్నటువంటి మహత్తర కార్యక్రమం ఇది. సో ఇది చేస్తున్నాం, మనం చాలా గర్వంగా మనం భావించాలని నేను తెలియజేసుకుంటాను. ముగ్గురు ఉంటే ఒక మంచి ఫోటో తీసుకుంటారు. ముగ్గురు మీన్స్ ఎంఆర్ఓ గారు మీరు అందరూ ఇక్కడ ఉంటే 2047 విజన్, ఆ విజన్ అనే వికసిత భారత్ అనే ఉద్దేశంతో మనము గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయ సిబ్బంది, తర్వాత ఉద్యోగస్తులందరూ కూడా ఖచ్చితంగా వారు ఏవైతే చేయదలుచుకున్నారో, ఏవైతే కనపడాలంటే ముందుకు రావాలా, జెండాలు కావాలి మనకు. ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. మన ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా పిల్లలకు కూడా వాళ్ళ పేరెంట్స్ ద్వారా హ్యాష్ట్యాగ్ ద్వారా ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో ఈ సంవత్సరం ఒక సంవత్సర కాలం పాటు మీ ఎయిమ్ ఏందనేది వీడియో రికార్డ్ చేసి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పెట్టమని చెప్తున్నారు. దయచేసి మన కనీసం మన వాళ్ళు మనం ఈ సంవత్సరం ఏం చేయాలి, మనం ఎంచుకొని మన టార్గెట్ ఏంటి, ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపైన ప్రతి ఒక్కరం కూడా దయచేసి సోషల్ మీడియాను ఉపయోగించుకొని చేయగలిగితే సమాజంలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి మనం అందరికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా పిల్లలు ఉన్నారు, అలాగే ఉద్యోగస్తులు కానీ ప్రతి ఇంటిపైన కూడా జెండా 14వ తారీఖు, 15వ తారీఖు ఎగరవేయాలి. స్వాతంత్ర దినోత్సవం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్దేశం ప్రతి ఒక్కరం, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా తెలియజేసి ఈ స్వాతంత్రం యొక్క ఉద్దేశం ఏంది, ఎన్నో సంవత్సరం జరుపుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎంపీడీఓ సార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ ముందుగానే 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మండల పరిషత్ తరఫున. ఈ మనం 2047 వికసిత భారత్ విజన్తో
మన ప్రధానమంత్రి మరియు మన ముఖ్యమంత్రి వారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు గట్టిగా స్ఫూర్తితో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా మా పంచాయతీరాజ్ కమిషనర్ కూడా అనేక సంస్కరణలు తేవడం జరిగింది. దీనివల్ల గ్రామ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాల అమలులో కానీ పంచాయతీ పరిపాలనలో కానీ పటిష్టంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా స్వాతంత్ర సందర్భంగా అందరము ప్రతిన పొందుతున్నాము. పంచాయతీరాజ్ తరపున మరియు మండల పరిషత్ తరపున సంక్షేమ కార్యక్రమాలు 100% అమలు చేసి అభివృద్ధికి సహకరిస్తామని అందరి ముందర తెలియజేసుకుంటున్నాము. ముందస్తుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తరఫున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు నిన్న కూడా మాకు ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసింగ్ గురించి కూడా సార్ చాలా క్లారిటీగా చాలా విజనరీతో టెక్నాలజీ ఎలా యూజ్ చేసుకోవాలి, సో పబ్లిక్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ ఎలా ఇది చేయాలి, డ్రగ్స్ని ఎలా అరికట్టాలి, సీసీటీవీ సర్వేలెన్స్, ఇట్లా ప్రతి ఒక్కదాని గురించి కూడా సీఎం సార్ నిన్న దాదాపు 3 గంటల సుదీర్ఘ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది త్రూఅవుట్ ఏపీ మొత్తం కూడా. అట్లానే మనం ఇక్కడ మన ఓబులవారిపల్లె రిలేటెడ్ మన ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అలానే ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన మాదక ద్రవ్యాల గురించి కావచ్చు, మన చైల్డ్ మ్యారేజెస్ గురించి కావచ్చు, ఈ సైబర్ నేరాల గురించి కావచ్చు, ఇలా ప్రతి ఒక్క నేరాల గురించి కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక ఐడియా, ఒక విజనరీ ఉంటే సో దాని ప్రకారం వాళ్ళు ఇంట్లో చెప్పడం కానీ మొత్తం సమాజం అంతా కూడా వాళ్ళ ద్వారానే పునర్నిర్మితం అవుతుంది. కాబట్టి సో ఈ డ్రగ్ ఫ్రీ సమాజం కూడా పిల్లలతోనే సాధ్యమవుతుంది అని చెప్పి మనం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేపడుతున్నాము. సో ఇప్పుడు ఈరోజు మన ఎంపీడీఓ గారు సార్ గారు తర్వాత మన స్కూల్ మన జెడ్పీ పిల్లలు అందరితో కలిసి మనం ఈ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీని ఇది విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.